నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని పేపర్స్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటో చూద్దాం. సో ఇందులో చూసుకుంటే జగన్ తెచ్చిన నీటి కరువు, జనవరి నుంచే ఎద్దటి పరిస్థితులు అయినా మేల్కోని సర్కారు, గొంతెడుతున్న పల్లెలు పట్టణాలు, రోడ్డెక్కుతున్న జనం, స్పందించని ప్రభుత్వం, ట్యాంకర్లతో నీటి సరఫరాకు మోకాలట్టు. ఈనాడు స్పెషల్ గా కవర్ చేసిన న్యూస్ ప్రజల తాగునీటి కష్టాలపై ఈనాడు పరిశీలన, దానికి సంబంధించి మనం చూడొచ్చు. అండ్ అలాగే సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం, చంద్రబాబును శాడిస్టు పశుపతి అంటూ చేసిన తీవ్ర విమర్శలపై స్పందన, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తింపు, జగన్ కు నోటీసులు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం, గడువులోగా స్పందించకపోతే సిఈసికి నివేదిస్తామని హెచ్చరిక. ఓర్వలేని తనాన్నే శాడిజం అంటారు, మా పథకాలు చూసి తట్టుకోలేకపోతున్నారో పొదిలి, మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్. మీ ఓటు అభివృద్ధికా విధ్వంసానిక, మహనీయులు పుట్టిన నేలను మలినం చేశారు, పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా మొత్తం ఎడారే, రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు, పామర్రు ఉయ్యూరు ప్రజాగాలం సభల్లో చంద్రబాబు. సో దాంతో పాటుగా ఈ నేరమయ ప్రభుత్వాన్ని ఈడ్చికొట్టాలి, రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది వైకాపానే, అమ్మ ఒడి పేరు చెప్పి నాన్నల గొంతులో సారా పోసి సంపాదించిందెంత, ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిని ఆహ్వానించండి, అనకాపల్లి వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్. జగన్ మళ్లీ గెలవడం కష్టం, ఆయన రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు, మోనార్క్లా పాలిస్తున్నారు, ఉద్యోగాల ఊసే లేదు, ప్రభుత్వ డబ్బులు పంచడం తప్ప చేసింది ఏమీ లేదు, పీటీఐ సంపాదకుల ఇంటర్వ్యూలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అలాగే అవినాష్ రెడ్డి పాలు తాగే బిడ్డ, సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఎందుకు స్పందించలేదు, పిసిసి అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పైన చురకలు, వైకాపాపై వాలంటీర్ల వార్, రాజీనామా చేయాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిడి, ససేమిరా అంటూ తిరగబడుతున్న వాలంటీర్లు, 2.56 లక్షల్లో రాజీనామా చేసింది 3.11%. సో అలాగే 5 ఏళ్లలో 17 మందిని బలిగొన్న గుంతల దారి, శ్రీకాకుళం ఆముదాల వలస రహదారి పరిస్థితి దారుణం, వైకాపా నేతల నిర్లక్ష్యంపై ప్రజల నిరసన, హామీలపై ప్రశ్నిస్తే గన్మెన్ తో దాడి, ఎమ్మెల్సీ అనంతబాబు తీరుపై ఆదివాసీ యువత ఆగ్రహం, హంతకుడు రాకూడదని అడ్డుకున్న వైనం. నెక్స్ట్ ఇంకొక పేపర్ చూద్దాం. నాటి మాటలు నీటి మూటలేనా, 2019 ఎన్నికల హామీలకు దిక్కేది, తాగునీరు వస్తోందో లేదో బస్సు దిగి చూడండి, గుండ్లకమ్మకు గేట్లు కూడా పెట్టలేని దైన్యమా, నేడు ప్రకాశం పల్నాడు జిల్లాలో జగన్ బస్సు యాత్ర. జగన్ తెచ్చిన నీటి కరువు అనేటువంటి హెడ్లైన్స్ తో కంప్లీట్ గా వాళ్ళు నీటి కష్టాలకు సంబంధించినటువంటి ఫొటోస్ మనం ఇక్కడ చూడొచ్చు, అక్కడ గణాంకాలు కూడా మనం చూడొచ్చు. దివ్యాంగులకు 6,000 రూపాయలు పింఛన్, చంద్రబాబు అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ, సత్తెనపల్లిలో బాబును కలిసిన మందకృష్ణ మాదిగ దివ్యాంగులు. చంద్రబాబుకి మాదిగల మద్దతు, ఏపీ ఎంఆర్పీఎస్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాదిగ. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా, భాజపా అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. జగన్ ఇక ఇంటికే, మళ్లీ గెలవడం చాలా కష్టం, పీకే. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేయలేదు, ఛత్తీస్గఢ్ లో నాటి సీఎం బఘేల్లా కేవలం డబ్బు పంపిణీకే పరిమితం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు, తాయిలాలు నగదు బదిలీ తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదు, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడి. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది, మొదటి లేదా 2వ స్థానంలో నిలుస్తుంది, తమిళనాట 2 అంకెలకు బీజేపీ ఓట్ షేరు. సో అలాగే ఈసారి బీజేపీకి 300కు పైగా, కానీ 370 లక్ష్యం సాధించలేకపోవచ్చు. ఒడిశా బెంగాల్లో నెంబర్ 1 స్థానంలో, తూర్పు దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి సీట్లు ఓట్లు గణనీయంగా పెరుగుతాయి. మోదీ నేతృత్వంలోని బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతోందన్న వాదన వట్టి భ్రమే, ఆ పార్టీ వెనుకబడిన సందర్భాలున్నాయి, విపక్షాలు సొమ్ము చేసుకోలేకపోయాయి, పీకే. సో దాంతో పాటుగా నన్ను అడిగేదెవడ్రా, ఈసీ అయితే నాకేంటి, నేనింతే, సీఎం జగన్ ధిక్కార శైలి, వ్యవస్థలకు జవాబుదారీ కాదన్నట్టు వైఖరి, చంద్రబాబుపై పదే పదే దూషణలు, పశుపతి చంద్రముఖి పాత్రలతో పోలిక, హంతకుడు దుర్మార్గుడు అంటూ తిట్లు, కోడ్ ఉల్లంఘించారని తేల్చిన ఈసీ, వివరణ ఇవ్వాలని ఉదయం నోటీసు, సాయంత్రానికే జగన్ మళ్ళీ అదే తప్పు, బాబు పవన్ పై అనుచిత పోస్టులు తొలగించాలన్న ఈసీ ఆదేశాలు బేఖాతరు, సీఎంఓ స్కామ్స్టర్
మద్య నిషేధం చేస్తానని సారా వ్యాపారిగా మారారు. సో ఆ మాట పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే ఇందులో హెడ్లైన్స్ చూసుకుంటే, ఇసుక కొల్లగొట్టిన దొంగ జగన్, భూములు దోచేసిన దోపిడీదారు, అమ్మఒడి ఏడాది ఎగ్గొట్టారు, యువత మహిళలు పిల్లల భవిష్యత్తు కోసమే నా తపన, వ్యతిరేక ఓటు చేయకూడదనే ఆరాటం, వైసీపీ పోవాలి కూటమి రావాలి, అసెంబ్లీలో నాదెండ్ల కొనతాల వంటి బలమైన నాయకులు ఉండాలి, సిపిఎస్ కు ఏడాదిలోగా పరిష్కారం, చెత్తపై పన్ను భారాన్ని తొలగిస్తాం, అనకాపల్లి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో అలాగే ఇంకొక ఐటెం చూసుకుంటే, మేము వచ్చాక రైతే రాజు, ధాన్యం ఇతర పంటలకు మద్దతు ధర అందిస్తాం, రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్, ఆ మాట చంద్రబాబు అన్నారు. అలాగే కౌలుదారులకు న్యాయం చేస్తాం, పల్లెలను ప్రపంచంతో సంధానిస్తాం, 5 ఏళ్లుగా గిట్టుబాటు ధర లేదు, ధాన్యం కొనుగోలు లేవు, పోలవరం లేకుంటే కృష్ణా డెల్టా ఎడారే, ఆ ప్రాజెక్టును జగన్ ఆపేశాడు, అధ్వాన రోడ్లపై గోధులు పూడ్చలేదు, 3 రాజధానులు కడతాడట, విధ్వంసమే నైజం, సంపద సృష్టించకుండా అప్పులు చేసి పంపకాలు, ప్రజాధనం దుర్వినియోగం, రివర్స్ టెండర్లు, రివర్స్ పాలన, చివరికి ప్రజల జీవితాలు రివర్స్, యువత భవిష్యత్ అంధకారం, ప్రజాగలంలో చంద్రబాబు వెల్లడి, పామరు ఉయ్యూరులో సభలు. అలాగే దివ్యాంగుల పెన్షన్ 6,000 సత్తెనపల్లిలో చంద్రబాబు ప్రకటన చేయడం జరిగింది. ఆ ఐపీఎస్ వైసీపీకి ఫ్యాన్, సీమలో పెద్దిరెడ్డికి, రాజధానిలో తాడేపల్లికి జీ హుజూర్, తిరుపతిలో వైసీపీ విజయానికి తోడ్పాటు, కుప్పం పంచాయతీ ఎన్నికల్లోనూ అదే తీరు, విజయవాడలో అధికార పార్టీ వారికి వత్తాసు, టీడీపీ నేతలపై దాడులు చేసిన చర్యలు అంతంతే, అసోసియేషన్ లోనూ ఏకపక్ష వ్యవహార శైలి, జగన్ కుంభకర్ణుడు, 6 నెలల క్రితమే నిద్రలేచాడు, పాలనంతా అక్రమాలు దౌర్జన్యాలు, హత్యలు దోపిడీలు, ఇసుక మాఫియా, ఎక్కడా కనిపించని అభివృద్ధి జాడ, జనం గెలిపించింది మర్డర్ చేయడానికేనా, సీఎం జగన్ పై చెల్లెలు షర్మిల సునీత ధ్వజం. సో అలాగే ఆమెకు ఐఏఎస్ ఇప్పిద్దాం, అర్హత లేని ఓ అధికారిని అందలం, ఐఏఎస్ హోదా కల్పించేందుకు స్కెచ్, ధనుంజయ రెడ్డి అండతో ఫైల్ సిద్ధం, యూపీఎస్సీకి పంపించే ప్రయత్నాలు, సీఎంఓలోని అధికారులంతా ఆమోదం, రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో బ్రేక్, నాన్ రెవెన్యూ కోటా పోస్టులు లేకున్నా ఫైల్, అడ్డదారిలో ఐఏఎస్ ఇప్పించే ప్రయత్నం. ఇంకో పేపర్ చూద్దాం. ఇప్పుడు సాక్షి పేపర్ చూద్దాం, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది. ఇందులో చూసుకుంటే, బాబును నమ్మితే పులికి బలే, కొనకలమిట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్, ప్రజలకు మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్టు, అవ్వాతాతల పింఛన్లకు అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు, స్వార్థ రాజకీయాలతో వారి మరణానికి కారణమయ్యాడు, ఆయనకు పొరపాటున ఓటు వేస్తే ఈ పథకాలకు ముగింపే, మన భవిష్యత్తు ముందుకా వెనక అని తేల్చే ఎన్నికలు ఇవి, వాలంటీర్ వ్యవస్థతో బాబు గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి, 58 నెలల్లో మీ బిడ్డ చేసినట్లు బాబు ఎందుకు చేయలేకపోయాడు, కూటమిలో కత్తులు, చంద్రబాబు డిఎన్ఏ వెన్నుపోటును వంట పట్టించుకున్న నేతలు, మిత్ర పార్టీలకు వెనుక దెబ్బ, పోలవరంలో జనసేన అభ్యర్థికి చుక్కాలు చూపిస్తున్న టీడీపీ శ్రేణులు, ఉమ్మడి అనంతపురంలో సీనియర్లకు రాజకీయ సన్యాసం, పిఠాపురంలో జనసేనానికి అసమ్మతి సెగ, తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిని మార్చాలన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు, పాలకొల్లు బాబు సభలో బన్నీవాసుకు అవమానం, జన సైనికుల మండిపాటు. ఇంకో పేపర్ చూద్దాం. 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం, ఇందుకు బ్యాంకింగ్ రంగం కీలక సూచీలే నిదర్శనం, 5 ఏళ్లలో డిపాజిట్లతో పాటు రుణాల మంజూరులో భారీ వృద్ధి, డిపాజిట్లలో 58.23% వృద్ధి, రుణాల మంజూరులో ఏకంగా 96.64% వృద్ధి, డిపాజిట్ల పెరుగుదల డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయం ఉన్నతికి నిదర్శనం, రుణాల పెరుగుదల ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు నిదర్శనం, అర్హత గల వర్గాలందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంలో ప్రభుత్వం సఫలం, ఆర్బీఐ నిబంధన మేరకు క్రెడిట్ డిపాజిట్ రేషియో 60% ఉండాలి, కానీ రాష్ట్రంలో ఆ రేషియో 157.94% ఉంది. 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక స్పష్టీకరణ. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కొన్ని పేపర్స్ ఉన్నటువంటి హెడ్లైన్స్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.